Hello guys, welcome back to our channel Study with Sridevi. So trigonometry la 8th question. So this question 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3 equal to 3 by 2. So first consider LHS. LHS ni consider cheskoni 2 sin square pi by 6 plus cosecant square 7 pi by 6 into cos square pi by 3. So ఈ పైని 6తో డివైడ్ చేద్దాం. 2 sin square 180 by 6 plus cosecant square 7 into 180 by 6 into cos square 180 by 3. సో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 60. సో 2 sin square 30 plus cosecant square 7 into 30 210 into cos square 60. సో వాల్యూస్ వేద్దాం. 2 sin square sin 30 అంటే 1 by 2. సో స్క్వేర్ ప్లస్ cosecant 210ని మనం cosecant స్క్వేర్ 210ని 180 ప్లస్ 30 వేసుకుంటాం ఇంటూ cosecant స్క్వేర్ టీటా అంటే 1 by 2 ఇక్కడ స్క్వేర్. సో ఇక్కడ 2 అండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనకి 1 by 2 ప్లస్ cosecant స్క్వేర్ టీటా ప్లస్ 30, దీని వాల్యూ -2 హోల్ స్క్వేర్ ఇంటూ 1 by 4. సో 2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే 4 into 4, ఇక్కడ 1 by 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1 by 2 plus 1 3 by 2. సో LHS equal to RHS. నెక్స్ట్ 9th sum. Cot square pi by 6 plus cosecant 5 pi by 6 plus 3 tan square pi by 6 equal to 6. First consider LHS. LHS ఏంటి? cot square 5 pi by 6 plus cosecant 5 pi by 6 plus 3 tan square pi by 6. సో పైని 180గా తీసుకొని 5 into 180 by 6 plus cosecant 5 into 180 by 6 plus 3 tan square 180 by 6. సో క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30. సో మనకి ఎలా వస్తుంది? cot స్క్వేర్ 30 ప్లస్ cosecant 5 into 30 150 ప్లస్ 3 tan స్క్వేర్ 30. సో సింప్లిఫై చేద్దాం. cot 30 √3 హోల్ స్క్వేర్ ప్లస్ cosecant 150ని 180 మైనస్ 30 కింద రాసుకోవచ్చు. సో 180 మైనస్ 30 ప్లస్ 3 ఇంటూ tan 30 1 by √3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. cosecant 30 వాల్యూ వచ్చేసి 2. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 1 మిగులుతుంది. సో 3 + 2 5, 5 + 1 6. LHS equal to RHS. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోస్ మీకు ఏం కావాలి? 4 మార్క్స్ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లోనా, లేదా అంటే 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేయాలా? కమెంట్ డౌన్ బిలో.